ఎవరైనా చట్టపరమైన బంధాలు నీ జీవితంలోకి వచ్చి నీ లైఫ్ని లేకుండా స్కెచ్ చేసి వీడిని ఏదోలా ఇరికించేసి మొత్తం మీద నాశనం చేసి వీడి పీడ ఎడగరాసిపోవాలని ఎవరైనా స్కెచ్ చేసి కూర్చున్నారో నిలబడి కూర్చుని చూడు. నువ్వు చూడాల్సిన విషయం ఏంటో చెప్పనా? ఎవరైతే నీ మీద ప్లాన్ చేసి రెడీగా కూర్చొని నిన్ను లేపేయాలి, ఈ అపజయంలో ఓడిపోయాలని ఎవరైనా అనుకున్నారో గుర్తెట్టుకో. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలాంటోడో చెప్పనా? ఏదైతే దావీదు మీదకి పంపించి ఇక దావీదుని లేకుండా చెయ్యాలనుకున్నారో ఆ ఆపదే దావీదుకి విజయమైపోయిందట. అర్థమైతే ధన్యత. వాళ్ళు అనుకుంటారు అయిపోతాడు ఈ దెబ్బకు అనుకున్నాను. ఈ దెబ్బకాడు ఇంకా విజయం తెచ్చేస్తాడు. వాడున్నది ఏమిటో తెలుసా? అతనికి దేవుడు తోడున్నాడు. అతనికి దేవుడు తోడున్నాడు గనక, ఆ తోడున్న దేవుడు అతనితో ఉన్నాడు గనక మన శత్రువులు మన మీద పడి ఏడ్చే కొలది ఆ ఏడుపు మన విజయానికి సంకేతం. వీళ్ళ ఎనిమిస్ కాదు, మనకే మన విజయానికి